ఏదైనా సరే మనది కాదు అని తెలిసాక ఎంత దూరంలో ఉంటే అంత మంచిది. వెలకట్టలేని బంధమైన విలువైన వస్తువైనా మనది కాదు అని తెలిసాక ఆశపడడం అవివేకం. నిజాయితీగా ఉండు, నిశ్శబ్దంగా ఉండిపోకు, మాట పడకు, విలువలేని చోట నోరు విప్పకు, అవసరం ఉన్న చోట నీకోసం నువ్వు వాదించుకో. హద్దులు మించిన ఆశలు ఉంటే శక్తికి మించిన కష్టాలు పడాల్సి వస్తుంది. ఒక చిన్న గ్రామం ఎక్కడో మారుమూల ఉందని సూర్యుడు ఆ గ్రామం మీద తన వెలుగు కిరణాలను ప్రసరింపచేయడం ఎన్నడూ మర్చిపోడు. మిమ్మల్ని మీరు కౌగిలించుకోలేరు, మిమ్మల్ని మీరు ఓదార్చుకోలేరు. అందుకోసం ఖచ్చితంగా ఒకరి సహాయం ఉండాలి. జీవితం అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడమే. జీవితం విసుగు పుట్టడానికి 1000 కారణాలు ఉన్నప్పటికీ జీవిస్తున్నందుకు ఒకే ఒక్క కారణం, రేపటి రోజు ఇలా ఉండదు అని ఒకే ఒక్క నమ్మకం. కోపం మనుషులకు ఉన్న అతిపెద్ద శాపం. అది బంధాలను, మనుషులను దూరం చేస్తుంది. మనుషులకు కోపం రాకుండా ఉండడం కష్టం, కానీ ప్రయత్నిస్తే వచ్చిన కోపాన్ని నియంత్రించుకోవడం చాలా సులభం. ప్రార్థన చేసేటప్పుడు దేవుడు వింటాడు అని, ఇతరులకు హాని చేసేటప్పుడు దేవుడు చూస్తాడు అని తెలుసుకోలేం. పైన దేవుడు ఉన్నాడు అంటూనే తప్పులు చేస్తూ పాపాలు మూట కట్టుకుంటాం. జీవితంలో చదివి తెలుసుకున్న వాటికంటే గాయపడి తెలుసుకున్నవి చాలా ఎక్కువ. ఈ సృష్టిలో కేవలం సుఖం మాత్రమే ఉండే ప్రదేశం ఎక్కడా లేదు. అలాగే దుఃఖం మాత్రమే ఉండే చోటు ఎక్కడా లేదు. సమస్య లేకపోతే జీవితంలో కొత్తదనం లేదు. మీరెప్పుడూ ఓడిపోలేదంటే మీరెప్పుడూ కొత్తగా ప్రయత్నించలేదని అర్థం. చాలామంది జీవితంలో ఓడిపోతున్నారు అంటే బలం లేక కాదు, తెలివి లేక కాదు, మోసం చేయలేక. జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్లే మన జీవితంలో జరిగే ప్రతి దానికి సమయం రాసిపెట్టే ఉంటుంది. అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం లేదు. రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆ తర్వాత ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తిరిగి తెచ్చుకోలేం. నీ నాలుకకి చెప్పు, తనకు తెలియని విషయాన్ని నాకు తెలియదు అని, తెలియకపోయినా తెలుసు అని రంగు పూసి చెప్పొద్దు అని. మనం ఎలాంటి వారం అనేది ఈ లోకంలో ఇద్దరికే తెలుసు. ఒకరు ఆ భగవంతుడు, మరొకరు మన అంతరాత్మ. అడుగుదామంటే ఇద్దరూ కనిపించరు. దీనికి ఒక్కటే పరిష్కారం, మనల్ని మనం అనుక్షణం ఆత్మవిమర్శ చేసుకోవడం. అన్నీ బాగున్నప్పుడు పలకరించకపోయినా పర్వాలేదు, కానీ బాధలో ఉన్నప్పుడు మాత్రం తప్పకుండా పలకరించి రండి. అదే మనం బంధానికి ఇచ్చే విలువ. నీ మనస్సు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది. ఇంటి దొంగను ఈశ్వరుడు కూడా గుర్తించలేడు అనడంలో ఆంతర్యం, నీ మనస్సులో అవగుణాలు మీకు తెలిసినంతగా ఇతరులకు తెలియదని అర్థం. మనది కాని పరాయి డబ్బుని, మనది కాని పరాయి స్త్రీని మగాడు ఎప్పుడైతే కోరుకుంటాడో అప్పటి నుంచి అతని పతనం ప్రారంభమవుతుంది. ఉన్నదాంట్లో సర్దుకుంటే ఎటువంటి టెన్షన్స్, ఫీలింగ్స్ ఉండవు. ఊళ్ళోదంతా మా ఇంట్లోనే ఉండాలి అనుకుంటే భరించలేని భారాలు, రోగాలు తప్పవు. సుఖాల్లో పట్టుకున్న చేతుల కంటే కష్టాల్లో వదిలేసిన చేతులు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. సహనం మంచివారి దగ్గర ఉంటుంది, కోపం చెడ్డవారి దగ్గర ఉంటుంది, ప్రేమ మంచి మనసున్న వారి దగ్గర ఉంటుంది, గర్వం అసూయ పరుల వద్ద ఉంటుంది, జ్ఞానం భగవంతుని నమ్మేవాడి దగ్గరే ఉంటుంది. నీ శ్రమకు తగిన విశ్రాంతి తీసుకోకపోతే నీ పనిలో నాణ్యత తగ్గిపోతుంది. సముద్రం లోతు, ఆకాశం వైశాల్యం, ఆడవారి మనస్సు ఈ సృష్టిలో ఎవరికీ అర్థం కాదు. నిన్ను ఏ సంఘటన అయితే ఎక్కువగా గాయపరుస్తుందో అదే నీలో బలమైన మార్పుకు కారణమవుతుంది. ఎంత సంపాదించినది సర్దుకుపోయే భార్య ఉన్నంతకాలం ఆ భర్త ధనవంతుడే. మీది కాని దానికోసం మీరెప్పుడూ ఆశించకండి. మీదైతే మీరు ఎప్పుడూ వదులుకోకండి. ఒకరితో మిమ్మల్ని మీరు పోల్చుకోకండి. ఒకరికి నచ్చినట్లు మీరు ఉండకండి. ఒకరి కోసం మిమ్మల్ని మీరు మార్చుకోకండి. మీరు ఎప్పుడూ మీలాగే ఉండండి. మనీ అనేది మహావృక్షం లాంటిది. దాని కిందకు వెళ్ళాక మీ నీడే మీకు కనబడదు. ఇక మీ చుట్టూ ఉన్న వాళ్ళు అస్సలు కనబడరు. డబ్బు దగ్గర ప్రతి ఒక్కడు స్వార్థపరుడే. ఎదుటివారిపై ప్రేమ, జాలి, దయ లేని వ్యక్తి పశువుతో సమానం. ఒక వ్యక్తికి అన్నింటిలో కంటే భయంకరమైన దరిద్రం ఒంటరితనమే, మరియు నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదు, ప్రేమించడం లేదు అనే అభద్రతా భావం కూడా.
చదవడం తెలియని మగాడికి దొరకకూడని పుస్తకమే స్త్రీ. మనలో మార్పు అనేది చాలా సహజమైనది. ఎలా మారాలి అన్నది వివేకం చెప్తుంది. ఎప్పుడు మారాలి అన్నది అనుభవం చెప్తుంది. అసలు ఎందుకు మారాలి అన్నది అవసరం చెప్తుంది. గతం గురించి గుర్తుంచుకోండి, అలాగే రేపటి కోసం కలలు కనండి, కానీ ఈరోజు మాత్రం ఆనందంగా జీవించండి. ధర్మదేవత మేల్కొంటే అధర్మం గొంతును నిర్దాక్షిణ్యంగా ఖండిస్తుంది. ఈ సత్యాన్ని ఎవరైనా గ్రహించవలసిందే. నీ కష్టాలు నీకు కష్టంగా ఉంటాయి, కానీ ఎదుటివారికి కాదు. అందుకే ఎదుటివారు నీకు ధైర్యం చెప్పడం కంటే నీకు నువ్వే ధైర్యం చెప్పుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎదుటివారు ఎలా ఉన్నారో అలా ఉండాలని భావించకండి. మీకంటూ ఓ విలువ ఉందని తెలుసుకోండి. మనం లైఫ్లో ఏది జరిగినా కర్మానుసారమే జరుగుతుంది. మన కర్మకు ఇంకొకరిని నిందించడం అవివేకం. మనీ ఉన్నంత వరకే మనిషికి విలువ. నీళ్లు లేని బావిలో చెత్త వేస్తారు, డబ్బు లేని మనిషిని చెత్తలా చూస్తారు. బరువులు మోయాలంటే భుజాలు బలంగా ఉండాలి. మనసులోని బాధని మోయాలంటే గుండె బలంగా ఉండాలి. స్త్రీ గట్టిగా అనుకుంటే మట్టిని కూడా బంగారం చేస్తుంది. పట్టి పట్టనట్టుగా ఉందంటే బంగారాన్ని కూడా మట్టిగా మారుస్తుంది. చేతిలో చిల్లి గవ్వ లేకపోతే నిన్ను కన్న తల్లిదండ్రులనైనా, నువ్వు కట్టుకున్న భార్యనైనా నిన్ను లెక్క చేయరు. నిజం చెప్పాలంటే డబ్బు లేకపోతే నువ్వు ఎవరికి అవసరం లేదు కూడా. కొందరు మనుషులు విపరీతమైన కష్టాలు వచ్చినప్పుడు బ్రేక్ డౌన్ అవుతారు. మరికొందరు రికార్డులు బ్రేక్ చేస్తారు. ఒక వ్యక్తి చెడు ఆకర్షించినంతగా మంచి ఆకర్షించలేదు. ఎందుకంటే చెడు శుభాలతో మొదలై కష్టాల పాలు చేస్తుంది. మంచి కష్టాలతో మొదలై సుఖంగా బ్రతికేలా చేస్తుంది. పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అది మీ పిరికి మాటలు మాట్లాడకండి, వినకండి. అవి మీ జీవిత గమ్యానికి ఆటంకాలు అవుతాయి. ఎదుటివారికి పిరికితనం నూరిపోస్తే మీరు కూడా పిరికి వాళ్ళు అవుతారు. నీతో కలిసి ఉండాలి అనుకునేవారు నిన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. అదే నిన్ను వదిలి వెళ్ళాలి అనుకునేవారు నిన్ను బాధ పెట్టి దూరం చేసుకోవడానికే ప్రయత్నిస్తారు. నిజాయితీగా ఉన్న వాళ్ళు ఎప్పుడైనా ఎదుటివారికి పొగరుగానే కనిపిస్తారు, కానీ అది పొగరు కాదు, ఆత్మగౌరవం. ఒంటరిగా నడవడం అలవాటు చేసుకో, ఎందుకంటే నీతో ప్రయాణం ప్రారంభించిన వారందరూ నీతో పాటు చివరిదాకా నడవలేకపోవచ్చు. మీరు చేపట్టిన లక్ష్యం మంచిదైతే సరిపోదు, నడిచే మార్గం కూడా మంచిదే కావాలి. ఓపికగా ఉండడం ఎంత ముఖ్యమో కొన్నిసార్లు తొందరపాటు కూడా అంతే ముఖ్యం. నరం లేని నాలుకను, అమితమైన కోపాన్ని, ఉప్పొంగే ప్రేమను అదుపులో పెట్టేవాళ్ళు గొప్పవాళ్ళు. మీకు అవసరం అవకాశం లేనప్పుడు ఎలా ఉన్నారో, అవసరం అవకాశం వచ్చినప్పుడు కూడా అలాగే ఉండడమే నిజమైన వ్యక్తిత్వం. మీరు భయాన్ని జయించాలి అంటే కూర్చొని ఆలోచిస్తే గెలవలేరు. బయటకు వెళ్ళి పోరాడండి, తప్పకుండా గెలుస్తారు. జీవితంలో మీ కళ్ళు చూసిన నిజాల కంటే మీ చెవులు విన్న అబద్ధాలే ఎక్కువగా ఉంటాయి. డబ్బు ఉంటే ధనవంతుడు అంటాడు, అదే దానం చేస్తే భగవంతుడు అంటారు. ఇది తెలియక చాలామంది ధనవంతులుగానే మిగిలిపోతున్నారు. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. గొడవ జరిగే అవకాశం ఉంటే మౌనంగా ఉండు. గొడవ తప్పదు అనుకుంటే బయటకు వెళ్ళు, అంతేకాని బంధాన్ని వదులుకోకు. దేవుడు ఈ ప్రపంచాన్ని చాలా అద్భుతంగా సృష్టించాడు. 100 కేజీ ధాన్యం బస్తాను మోయగలిగే వ్యక్తి దాన్ని కొనలేడు. అలాగే దాన్ని కొనగలిగే వ్యక్తి దాన్ని మోయలేడు. ఇతరులను బాధ పెట్టడం నీటిలో రాయి వేసినంత సులువు. వారిని తిరిగి మామూలు స్థితికి తేవడం ఆ రాయిని వెతికి తీసుకొచ్చేంత కష్టం. అందుకే ఎవరిని బాధ పెట్టకుండా ఉండాలి. ఎవరి మనసు మంచిగా ఉంటుందో వారి తలరాత అంత చెడుగా ఉంటుంది. గెలుస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళేవాడికి దూరం ఎంతైనా కానీ పెద్ద భారం అనిపించదు. తప్పు చేయని మనిషి లోకంలో ఉండడు. తన తప్పును సమర్థించుకునేవాడు మూర్ఖుడు. ఇతరుల తప్పును వేలెత్తి చూపేవాడు అత్యంత మూర్ఖుడు. చేసిన తప్పును సరిదిద్దుకున్నవాడు ఉత్తముడు. నిజాయితీపరుడు ఎప్పుడూ చిన్నపిల్లవాడితో సమానం. నువ్వు మౌనంగా పని చేసుకుంటూ వెళ్ళు, విజయం నిన్ను గురించి గర్జించి చెప్తుంది. ఈ ప్రపంచంలో ఏది పగిలినా అది శబ్దం చేస్తుంది, కానీ ఒక మనసు పగిలినప్పుడే మౌనంగా మిగిలిపోతుంది. ఒంటరిగా నడవడం అలవాటు
ఆవేశంలో పరిగెత్తడం కన్నా ఆలోచనతో నడవడం ఎంతో మిన్న. ప్రతి సమస్యకు పరిష్కారాలుంటాయి. ఏది సరైనదో ఎన్నుకోవడంలోనే మన జీవితం ఆధారపడి ఉంటుంది. ప్రతి గెలుపుకి ప్రయత్నమే మార్గం అవుతుంది. వేగంగా ఆ మార్గాన్ని వెతికితేనే గెలవడం సులభమవుతుంది. కష్టాల్లో ఉన్నప్పుడు స్నేహితుల యొక్క మనస్తత్వాలు, అలాగే పేదరికంలో ఉన్నప్పుడు బంధువుల యొక్క మనస్తత్వాలు బయటపడతాయి. విజయాన్ని చూసి మురిసిపోకండి, ఎందుకంటే అది తొలి అడుగు మాత్రమే, గమ్యం కాదు. నువ్వు అందరినీ సంతోషపెట్టడం చాలా కష్టంతో కూడుకున్న పని, కానీ నువ్వు అందరితో సంతోషంగా ఉండడం చాలా సులువైన పని. మీకు కుదిరినప్పుడు కాదు, ఎదుటి వారికి అవసరమైనప్పుడు చేస్తేనే దాన్ని సహాయం అంటారు. తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వారికి ఆవేశం ఎక్కువ. మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా చేసే తీరుతాడు. మీకు నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటి వాళ్ళు బాధపడేలా మాట్లాడకండి. ఒకసారి దూరం అయితే తెలుస్తుంది వారి విలువేంటో. మంచివారికి లభించే మొదటి బహుమానాలు అవమానాలు, అలాగే అపనిందలు. సింహం వెనుక ఎన్ని కుక్కలు మొరిగినా సింహం విలువ తగ్గిపోదు. అలాగే నీ వెనుక ఎంతమంది ఏం చెప్పుకున్నా కూడా నీ విలువ తగ్గిపోదు. సహాయం చేసే గుణం ఉన్నవాడు సాకులు వెతకడు. ఏ పరిస్థితుల్లో ఉన్నా తప్పకుండా చేసి తీరుతాడు. అందమైన వారు అడుగడుగునా ఉంటారు, కానీ అందమైన మనసు ఉన్నవారు మాత్రం అరుదుగా ఉంటారు. కత్తిని ఎంత ప్రేమగా పట్టుకున్నా దానికి రక్తం చిందించడమే తెలుసు. అలాగే కొన్ని బంధాలు కూడా అంతే. నువ్వు ఎంతగా ప్రేమించినా సరే వారికి ఎదుటి వారిని కష్టపెట్టడమే తెలుసు. జీవితం నీకు విజయాలను ఇవ్వదు, కేవలం అవకాశాలను మాత్రమే ఇస్తుంది. ఆ అవకాశాలను విజయాలుగా మార్చుకునే శక్తి మీ చేతుల్లోనే ఉంది. జీవితంలో ఎవరి మీద అయితే ప్రాణం ఇచ్చేంత ప్రేమను పెంచుకుంటారో వారే ప్రాణం పోయేంత బాధను మిగిల్చి వెళ్తారు. సులువుగా వచ్చేది ఏదైనా సరే దానికి విలువ తక్కువగానే ఉంటుంది. కష్టపడి సంపాదించుకున్నదే ఎప్పటికైనా శాశ్వతమైన విలువను సంపాదించుకుంటుంది. అది బంధమైన, ధనమైన, ప్రేమైన, స్నేహమైన, అలాగే వస్తువైనా. ఎవరి జీవితం వారికి గొప్ప, అంతేకాని ఎదుటి వారితో పోల్చుకొని చూసుకొని ఊరికి ఆరాటపడితే కలిగే లాభం మాత్రం శూన్యమని గుర్తుంచుకోండి. మీరు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకండి. విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పెట్టుకోకండి. ఒక వ్యక్తి మనసును గాయపరచడానికి ఒక్క క్షణం చాలు, కానీ ఆ గాయపడిన మనసును గెలవాలి అంటే మాత్రం మీ జీవితకాలం సరిపోదు. నీ పక్కన ఉన్నప్పుడే పట్టించుకొని వారికి నువ్వు దూరంగా వెళితే నీ విలువ తెలుస్తుంది అనుకోవడం మీ అమాయకత్వమే అవుతుంది. కష్టం అనేది ఎప్పుడూ ఉండిపోదు. సంతోషం రాక మానదు. కష్టాలను ధైర్యంగా ఎదుర్కోండి. అలాగే బాధను ఓపికగా ఓర్చుకోండి. తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడూ తీసుకోకండి. సంతోషాలు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి. మంచిగా ఉండండి, అంతేకాని మంచితనమే బలహీనతగా ఉండకండి, మోసపోతారు. నువ్వు కోరికలు లేని జీవితాన్ని కోరుకుంటే చింతలేని జీవితం నీ సొంతం అవుతుంది. అన్నింటికీ అతిగా సర్దుకుపోవడం కూడా ఒక చెడు అలవాటే. ఉన్నదానితో సర్దుకుపోవడం అధిక అలవాటైతే ఉన్న స్థానంలోనే ఉండిపోతాం. ఈ సమాజంలో జాలి గుణం కలవారికి కష్టాలు ఎక్కువ, కఠిన గుణం కలవారికి సుఖాలు ఎక్కువ. ప్రతి నిమిషం విలువైనదే. విలువగా వాడుకుంటే అది నీ విలువను పెంచుతుంది. వృధా చేస్తే నీకే తెలియకుండా నిన్ను దిగజారుస్తుంది. నేను చెప్పిందల్లా ఒప్పుకోవాలి, నాకు కావలసిన ప్రతిదీ వెంటనే ఇవ్వాలి, నాకు నచ్చినట్లే అందరూ ఉండాలి అని అనుకోవడం మూర్ఖత్వం. మీరు మీ గురించి గొప్పగా ఊహించుకోండి, తప్పులేదు. కానీ మిగతా వాళ్ళందరూ మీకన్నా తక్కువ అని మాత్రం అనుకోకండి. బోర్లా పడతారు, జాగ్రత్త. బ్రతకడానికి డబ్బు ఎంత అవసరమో మన అని అనుకోవడానికి బంధాలు కూడా అంతే అవసరం. తప్పుడు మాటలు చెప్పడం ఎంత తప్పో చెప్పుడు మాటలు వినడం కూడా అంతే తప్పు. గెలిస్తే వినయంగా ఉండండి, ఓడితే ఓర్పుగా ఉండండి. డబ్బుంటే దయాగుణంతో ఉండండి, డబ్బు లేకుంటే నిజాయితీగా ఉండండి. సహాయం కోరే ప్రతి ఒక్కడు బిచ్చగాడు కాదు, కానీ సహాయం చేసే ప్రతి ఒక్కడు దేవుడే. నువ్వు తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం నీకు ఉన్నప్పుడు అవాంతరాలు ఎన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. ఎదుటివారిని ప్రశ్నించండి, కానీ ముందు మీరు నిజాయితీగా ఉండండి. కరువులో ఉన్నామని అరువు తీసుకుంటే బ్రతుకు బరువు అవుతుంది, లైఫ్ కన్నీళ్ళ చెరువు అవుతుంది. మన మనసు ముక్కలైపోవడానికి పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. మన అనుకునే వాళ్ళు వేరు చేసి మాట్లాడినా చాలు.
జీవితంలో మీరేం కోరుకుంటారో అది దొరకదు. మీరు దేనికి అర్హులో అది మాత్రమే దొరుకుతుంది. పెరుగు కన్నా పెరుగులో దాగి ఉన్న నెయ్యికే విలువ ఎక్కువ. అలాగే మనిషి కన్నా మనిషిలో దాగి ఉన్న మంచితనానికే విలువ ఎక్కువ. మనిషికి రోగాలు కుందేల్లాగా వస్తాయి, తాబేల్లాగా వెళ్తాయి. కానీ డబ్బులు మాత్రం తాబేల్లాగా వస్తాయి, కుందేల్లాగా వెళ్తాయి. నువ్వంటే ఇష్టం ఉన్నవారు నీ మాటల వెనుక బాధను అర్థం చేసుకుంటారు. నువ్వంటే ఇష్టం లేనివారు ప్రతి మాటలో తప్పుల్ని వెతుకుతారు. క్షమాపణ చెప్పడం అంటే తప్పు చేసినట్లు ఒప్పుకోవడం మాత్రమే కాకపోవచ్చు, బంధాలని గౌరవించడం కూడా కావచ్చు. ఏదో ఒకరోజు తెగిపోతుందని తెలిసి కూడా తెంచుకోలేనంతగా బంధాలను పెంచుకోవడమే మనిషికి ఉండే పెద్ద బలహీనత. మంచివారితో మంచిగా ఉండు, కానీ చెడ్డవారితో చెడ్డగా ఉండకు. ఎందుకంటే వజ్రాన్ని వజ్రంతో కోయొచ్చు, కానీ బురదను బురదతో కడగలేం. గర్వం అనేది వినాశనానికి ముందు పోతుంది, అహంకారం అనేది పతనానికి ముందు పోతుంది. గొర్రె కసాయవాణ్ణి నమ్ముతుందో లేదో తెలియదు, కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పేవాడిని బాగా నమ్ముతాడు. చేసే ప్రతి పాపం అప్పు లాంటిదే, ఏదో ఒకరోజు వడ్డీతో సహా చెల్లించాల్సిందే. చేసే ప్రతి పుణ్యం పొదుపు ఖాతాలో వేసినట్టే, ఆపద సమయంలో ఆదుకుంటుంది. ఓడిపోవడం అంటే కోల్పోవడం కాదు, నీకు తెలియని కొత్త దారిని వెతుక్కోవడం. ఓడిపోయానని బాధపడక మళ్ళీ ప్రయత్నించు, తప్పక విజయం నీదే. తగ్గి బ్రతుకు, కానీ తల దించుకొని బ్రతకవద్దు. మనం చేసిన మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మనకు మంచి చేసిన మనిషిని మరణించే క్షణం వరకు గుర్తుంచుకోవాలి. స్వయం కృషితో పైకి వచ్చిన వారికి ఆత్మవిశ్వాసం ఉంటుంది, కానీ అహంకారం ఉండదు. నీ శక్తిని నమ్ముకో, కష్టపడు, గెలుపు కోసం శ్రమించు, గెలిచే వరకు పోరాడు. పొగిడి నిన్ను పాడు చేసేవారికన్నా మీ మంచి కోరి నిన్ను దండించేవారే మిన్నా. నీ శత్రువులని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం, వారిని మిత్రులుగా చేసుకో. అందరితో నిజాయితీగా ఉండకు, తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు. ఒక విషయం గుర్తుపెట్టుకో, ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయి. ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది. ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు. ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం సాధించాల్సింది అయినా అయి ఉండాలి, లేదా బాధించేది అయినా అయి ఉండాలి. జీవితం ఒక యుద్ధ భూమి, పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది, ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు. నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే, కానీ నీ అరచేతి గీతలు కావు. మనీలో ఎలాంటి సంతోషం ఉండదు, కానీ సంతోషాన్ని ఇచ్చే నువ్వు పులి అయినా సరే ఈ లోకం నిన్ను పిల్లిలాగానే చూస్తుంది. అది పట్టించుకుంటే నువ్వు ఏమీ చేయలేవు. నువ్వు పిల్లి అయినప్పటికీ నిన్ను నువ్వు పులిలా చూసుకుంటే నిన్ను ఎవరూ ఆపలేరు. నిజమైన శత్రువులు ఎప్పుడూ మన పక్కనే ఉంటారు. మీ వాళ్ళలా చలామణి అవుతూ ఉంటారు. దూరం పెట్టకపోతే మీకు కావలసినవన్నీ మీకు దూరం చేస్తారు, మనశ్శాంతితో సహా. మన ఆలోచనలను మార్చే శక్తి ఆకలికి ఉన్నట్టే మన జీవితాన్ని మార్చే శక్తి బాధకు ఉంటుంది. మీరు కోరుకున్నది ఏది వచ్చి మీ ఒడిలో పడిపోదు, మీరే వెళ్ళి దాన్ని సాధించుకోవాలి. ఉదయం రాదనుకోవడం నిరాశ, ఉదయించి అలాగే ఉండాలనుకోవడం దురాశ. ఈ సమాజంలో తప్పుడు పనులు చేసి పాడైన వాళ్ళ కంటే చెప్పుడు మాటలు విని చెడిపోయిన వాళ్ళే ఎక్కువ. మనీ ఉన్నన్ని రోజులు కొందరికి కళ్ళు నెత్తి మీదనే ఉంటాయి. అప్పుడు నువ్వు వాళ్ళ కంటికి కనిపించవు. గుర్తుంచుకోండి, మనం ఎక్కడ విన్న మాటలు అక్కడే మర్చిపోవాలి. ఇక్కడివి అక్కడ, అక్కడివి ఇక్కడ చెప్పడం వల్ల జీవితాలే నాశనం అవుతాయి. గుర్తుంచుకోండి, మీరు ఎవరో తెలియకుండా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారు అంటే బాధపడాల్సిన అవసరం లేదు. కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మొరుగుతాయి, అంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళు అయిపోరు. మధ్యతరగతి వారి జీవితంలో అస్సలు బోరు కొట్టదు, ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగుస్తుంది కాబట్టి. నువ్వు ఒకరి పట్ల అన్యాయంగా ప్రవర్తిస్తే మరొకరి నుంచి అంతకంటే తీవ్రమైన అన్యాయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. డబ్బు ఎంతైనా సంపాదించు, ఎంతైనా పోగొట్టుకో, కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు, ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది. ఎప్పుడైతే మనిషి అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పటి నుంచే అధికంగా నేర్చుకుంటాడు. నీ హోదా పెరిగిందని నువ్వు ఎక్కడి నుండి వచ్చావో మర్చిపోకూడదు. ఈ సొసైటీలో మనుషులు అవసరం ఉన్నప్పుడు ఒకలా, అవసరం తీరాక మరోలా మాట్లాడుతున్నారు. ఆశ అనేది ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది, ఇష్టం అనేది ఒక వ్యక్తితో ఏదైనా చేయిస్తుంది.
అవసరం అనేది ఒక వ్యక్తికి అన్నీ నేర్పిస్తుంది. మెట్లు చూస్తూ నిలబడిపోతే నువ్వు మేడ ఎక్కలేవు. ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయము సాధించలేవు. అడుగు ముందుకు వేసి కార్యాచరణ మొదలు పెట్టాలి. నచ్చలేదంటూ దూరంగా వెళ్ళే వాళ్ళని రీజన్స్ అడగకండి. ఎందుకంటే కారణాలు వారికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారు. గుర్తుంచుకోండి, ఈరోజు ఈ టైంలో మీరు వృధా చేసే 1 గంట కోసం మరో 24 గంటలు వేచి ఉండాలి. మనకు తొందరగా దొరికేది ఏదైనా ఎక్కువ కాలం ఉండదు. ఎక్కువ కాలం ఉండేది అంత తొందరగా దొరకదు. పదునైన వెపన్ కంటే మనకు క్షణికాలంలో వచ్చే కోపం అత్యంత డేంజర్. నువ్వు ఎవరిపైన ఎంతైనా ప్రశంసలు కురిపించు, కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త